అనేది మనకి ఏమాత్రం విచక్షణ ఉన్నా, ఏ కొంచెం మెదడున్నా, దేవుడు అనేవాడు ఒక ముఠాకి ప్రయోజనాలు కలిగించే విధంగా మాట్లాడతాడా? అంతే కదా. ఇశ్రాయేలీ జనాభా అనేది ప్రపంచంలో సముద్రంలో ఇసుకరేణువు అంతా ఒక ముఠా చుట్టూ తిరుగుతూ ఈ ముఠా అంతా నన్నే పూజించాలి, ఈ ముఠా ప్రయోజనాలు కాపాడటానికి నేనున్నాను, నేను ఒక గ్యాంగ్ లీడర్నే, ఒక గ్యాంగ్ లీడర్ లాగా మాట్లాడతాడా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎలా మాట్లాడతాడు? ఆత్మతత్వం, పరమాత్మతత్వం, యోగి, భక్తి, కర్మయోగాలు ఇవన్నీ శ్రీకృష్ణుడు మాట్లాడతాడు సర్వమానవుల్ని ఉద్దేశించి. అది చదివితే ఎవరికైనా సరే నాకు నేను ఆపాదించుకోవడానికి అనువుగా ఉంటుంది. అంటే ఇది నా గురించి చెప్తున్నాడేమో అని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు అనుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే విశ్వమానవ సందేశం అంటారు. అంటే ఒక గ్యాంగ్ లీడర్ లాగా, ఒక ముఠా నాయకుడిలాగా ఒక దేవుడి క్యారెక్టర్ని సృష్టించి మా గ్యాంగ్ లీడర్ చెప్పాడు కాబట్టి ఇతర దేశాలను మేము ఆక్రమించుకుంటాం, వాళ్ళని చంపేస్తాం, అడ్డం వచ్చిన వాళ్ళని, వాళ్ళ సంపద అంతా దోచుకుంటాం. అంటే ఇప్పుడు నాకు కూడా ఒక బుల్బుల్ దేవుడు ప్రత్యక్షం అయ్యాడు రాత్రి. ఈ బుల్బుల్ దేవుడు